మీద ప్రజలకు న్యాయం చేయాలి కానీ అన్యాయం చేయద్దు బిడ్డ. నేను వచ్చేదాకా కొడుక దేశ రాజంబు నువ్వే నేను వచ్చేదాకా ఈ రాజ ప్రపంచం ఏనుకోవురో ఇన్ని రోజుల దాకా నీ పేరు లింబోయి, ఈ రోజు దిన ముందు కొడుక నీ పేరు లింబోయి ప్రధాని చెప్పి పేరు పెడుతున్నా. లింబోయి ప్రధానితనము నీదే కొడుక. ఇగో ఏంది బిడ్డ కంకరం కడుతున్నా అయ్యది కట్టుకుంటా. నేను తాత ఇప్పుడు దొరుకుతుందా కొడుక? దొరకదు. తాత టైం పడుతుంది. అరువది దిన ముందున రాజా దేశం ఒక కొడుకుని రాజశివాసం మీద కూర్చుండే వ్యక్తి ఆరు కొడుకుని పోయి వస్తానని చెప్పి కన్న కొడుకు రాజ పట్టాభిషేకం కట్టిన ఆయన నా భార్య చంద్రావతిని తోలుకొని చలో వెళ్దామా. రోజు దిన ముందున రాజు ఒక సోమగిరి మహారాజు కాశీ యాత్రలు తిరగడానికి పోతున్నానని చెప్పి అరే తందనానా తందానా చెల్లె కొడుకు చేటు రాదు పడ పిల్లగల గాజులు పెడితే పైకి చేటు. ఈ రోజున కోటి సంపద వెన్న కోడలి బిడ్డ కాదు, అందుకే సంపద వెన్న అల్లుడు కొడుకు కాదు. ఈ బ్రాహ్మణుల పిల్లగాడు పెళ్లి కాక ముందు ఒక తీరు ఉండే, ఈ రోజున పెళ్ళైన ఒక తీరు ఉన్నాడు. తర్వాత మాక తీయముకు మాకు సంతానం కావాలని చెప్పి కాశీపురం చేరుకుంటారు భార్య భర్తలు. వీరి కథ ఇక్కడ ఉంది. నన్ను పిచ్చోడు అనుకున్నాడు. అంటే ఇన్ని రోజులకి నా భార్య ఎందుకంటే నా తల్లి సేవ చేసింది, నా తండ్రి సేవ చేసింది. ఏమే నువ్వు ఈ రోజు నా తల్లి సేవ చేయొద్దు, నా తండ్రి సేవ చేయొద్దు, నా సేవ చేయని చెప్పి నా భార్యని కట్టు పెట్టుకున్నా. కానీ నన్ను పిచ్చోడు అనుకున్నాడు. ఇది బ్రాహ్మణ కులం కబడ్డార్ అన్ని చేసి ఉన్నా. కానీ నా తండ్రి రోజున ఎందుకంటే కొడుక నీకు లగ్గం చేసినా పెళ్లి చేసినా కోడలు ఇంటికి వస్తే నీ దేవ యాత్రలకు పోతాని చెప్పి మొక్కున్నా అని చెప్పి అన్నాడు. కానీ ప్రేమ ఉన్న తండ్రి అయితే కొడక నువ్వురా నీ భార్యరా మనం అందరూ యాత్ర పోవాలని అనొచ్చు కదా. నా మీద పక్షపాతం బట్టి సంతాన కోసం వేడు రాజ్యం అల్లా కలం నా తండ్రి ఆది కులం రాజా కులం, నా కులం బ్రాహ్మణ కులం. బ్రాహ్మణ కులం గులపాలని చెప్పాలి. నేను నాకు ఓటు పడి చిటిచిపోయాడు. కానీ మా తండ్రి ఏమన్నాడు, నా తండ్రి రాకుండా ముందే నేను కొన్ని సంపాదించుకోవాలి, కొన్ని డబ్బులు సంపాదించుకొని బయట దేశంలో పెట్టుకోవాలి. మంచిగా ఇదో చెడ్డగా ఉంటారా ఊసిపోతుంది. సరే చెప్పి మా తండ్రి ఏమన్నా 5 ఉన్న కాడ 2 తీసుకో, 2 తీసుకో. 10 ఉన్న కాడ 5 తీసుకో, 10 ఉన్న కాడ 5 తీసుకో. 10 100 ఉన్న కాడ 20 అక్కడ 50 రూపాయలు తీసుకో. అయ్యా ఏమి లేనందరికి వదిలిపెట్టన్నా, నేను వదిలిపెడితే ఉంటుందా?
నువ్వు తప్పు కూడా వాయించారా పాదరాజు దిగిపోయిండు కన్న కొడుకు పోయి ప్రధాని రాజ దర్బారు వెళ్తున్నాడు ఈ రోజు నేను తప్పు వాయించాలి దండోరా వాయించు పైసల పైకి మనం మొత్తం మోసం చేయాలి అవయ్యా చెప్పు అయ్యా ఆయన కాపుకొన్న మట్టి బ్రాహ్మణ అందరూ వచ్చి ఆయన మహారాజు తొమ్మిది వారు దిగిపోయిండు ఆయన లింబోయి ప్రతాని శివాసం వెళ్తాడు అందరూ వచ్చి తాసిలు కట్టాలి నమస్తే లింబోయ్ ఎందుకంటే సొమగిరి రాజు ఉన్నప్పుడు మనం వస్తున్నామంటే ఈ ఊళ్ళో పుణ్య భోజనాలు పెద్దటువంటి మాట కారణం చెప్పి లేచి అతను అయినటువంటి సొమగిరి రాజు ఉన్నప్పుడు పెద్ద కాపునటువంటి ఎవరు బుద్ధిమంతులు అని చెప్పి నా సాటి రాజులని చెప్పి మనకు తర్వాత కుర్చీ ఇస్తుండే కానీ వచ్చిన లింబోయేటువంటి దండం పెట్టిన మనం తల అటువంటి ఎవరు నమస్తే అని చెప్పి మనం చేతులు లేపితే అతడు తల కిందికి ఇస్తున్నాడు. దాని అర్థం ఏందో అర్థం ఏందని చెప్పంటే మనమేమో దేవుడికి నమస్కారం చేస్తున్నాం. నమస్తే ఆడే మన కాలు మొక్కుతున్నాయి అయితే కాదు అర్థమయ్యా అయితే అయ్యా అయ్యా పిల్ల కాకి ఎరక ఉండిల్ దెబ్బ ఉండేది దెబ్బ తల్లి కాకి తక్కటువంటి కచ్చడి బతికడి సొమగిరి రాజు అనుభవశాలి కాబట్టి అయితే మనని గౌరవించిన ఇతడు చిన్న పిల్లడుగా తెలియదు మనము విలిసిన అకారు నామేని నా పేరు ఏనుగుల ఎల్లారెడ్డి, ఇక పద్దం లింగారెడ్డి, సర్పంచ్ గంగారెడ్డి, ఏకొట్ల పోదిరెడ్డి, సుబ్బిరెడ్డి గురునాడు. నా పేరు అటువంటి ఏనుగుల ఎల్లారెడ్డి. సుబ్బిరెడ్డి ఎల్లారెడ్డిగా ఎల్లారెడ్డిగా ఆవిడ వీరానికి మంచి మాట్లాడు. వీడెవ్వడు వీడెవ్వడు లింబోయ్ ప్రతాని లింబోయి ప్రతాని నాకు తిరిగినావా మట్టికేసి నచ్చరా ఎవరు ఆత్మ పిట్టకేసి నాకు ఎందుకంటే ఓట్లేసి నన్ను గెలిపియలేదు. నా తండ్రి తక్కువ కూర్చుని పెట్టింది. నా తండ్రి రాకుండా ముందే కొన్ని కోట్లు సంపాదించుకొని బ్యాంకులలో పెట్టుకుని ఉంటున్నా ఊసిపోతుంది. ఆడేమో రాజకులం మనసులు అనుకుంటాడు. గంగారెడ్డి ఎన్ని ఎకరాల భూమి నీకు? నాకు 109 ఎకరాల భూమి. సంవత్సరానికి తహసీల్ ఎన్ని కట్టుకుంటుంది? 109 ఎకరాల భూమి, 5 ఎకరాల అంగూరు తోట, 15 ఎకరాల చెరుకు తోట, 18 ఎకరాల అటువంటి వరి తోట, 3 ఎకరాల గులాబ్ జామ్ తోట, 10 ఎకరాల అటువంటి మన ఐస్ క్రీమ్ తోట, 7 ఎకరాల గుడ్ల తోట. మొత్తం గుడ్లు కోలు పెడతా మొత్తం 109 ఎకరాల భూమి ఉంది. కష్టపడి సంపాదించిందా? ఎవరో కొంపలు ముంచి ఎవరిని ఎందుకంటే చిన్న నెత్తి పెద్దలు కొడితే పెద్దలు నెత్తి పేరు మందు కొట్టినట్టు సంపాదించిందా?
అరే 10 సంవత్సరాల డబ్బు ఎంత కడుతుంటివి? ఎకరానికి అటువంటి ఎవరు మొత్తం 70 రూపాయలు చొప్పున కడుతుంటే ఎకరానికి 70 రూపాయలు. 70 రూపాయలు అంటే 109 ఎకరాల భూమికి లెక్క పెట్టి పై కడుతుంది. 70 తీసుకుంటే పైకి వస్తానా? పైకి రాను. 70 140 ఎకరానికి 140 డబ్బు కూడా కట్టారా? డెబ్బైకి 140 ఎకరానికి అయ్యా 70 140 రూపాయలు అటువంటి డబల్ తాసీల రైగా రకం అంటవన్ను ఎక్కడి కానూను మాకు తెలవాడే కానూను మాకు తెలియదు. 70 140 రూపాయలు కట్టమన్నాము. ఈ అటువంటి ఎక్కడి కానూను ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఈ అవురా మీరు ఇచ్చేటప్పుడు ఎందుకంటే నా పేరు మీద బ్యాంకు తెచ్చుకుని నా భార్య పిల్లలు పడుతుంది కాదు. ఢిల్లీ కూడా ఎందుకంటే ఢిల్లీ కూడా నగరం నుంచి ఆర్డర్ వచ్చింది బిడ్డ. రాణిగారు ఆర్డర్ పంపించింది. ఆ కాపీని బట్టి వసూలు చేస్తున్నా. కడతారా? కట్టకపోతే 106 మందిలో 1006 మందిలో అంగబెట్టి పంటలు పెడతా కట్టకపోతే పాడి పంటలు పంట భూములు ఆవులు గోవులు అమ్మి నా పైసలు కట్టు అంతే. పైసలు కట్టండి మిమ్మల్ని అంతే. ఆగిరిపోతే ఆలు పిల్లలు కట్టమన్నాడే. లేకపోతే ఆ రోజున చూసింది ఏమిరా మంచోనికి మాట వైరం చెట్టునికి చెప్పు వైరం. ఎవరు అక్కడ పాడి పంట నమ్ము పంట భూము నమ్మండి. ఆఖరి కల్లా పోయేటటువంటి ఎవరు పాటోని ఆటోని ఇంత భార్య నమ్మమన్నారు. ఆనాటి కాలంలో నైనా ప్రపంచంలో పైసలు అటువంటి ఎవరు వెళ్ళలేక తాసీలు అటువంటి ఎవరు భూమి తాసీలు వెళ్ళలేక ఎకరాల భూమి అటువంటి ఎవరు అక్కడ ఇడిసబెట్టి ఇంట్లో దీపం పెట్టి పారిపోయినట్ట కొంతమంది. ఆనాటి కాలంలో ప్రపంచం ఇంగ్లీష్ అటువంటి ప్రపంచంలో నైజాం ప్రపంచంలో తాసీలు అటువంటి కట్టలేక భూమి తాసీలు కట్టలేక ఇంట్లో దీపం పెట్టి ఎకరాల భూమి అటువంటి ఎవరు ఇడిసబెట్టి వెళ్ళిపోయినట్టు. రేపు కాడొస్తే సర్కారు మళ్ళొచ్చి అంగబెట్టి బండ పెడతారు సర్కారు బంగ్లా కాడని చెప్పి పారిపోయిన వాళ్ళు ఉన్నారట. అయినటువంటి కట్టిన వాళ్ళని వదిలిపెడతాను తాసీల పైకము. కట్టని వాళ్ళు నేటువంటి ఎవరు భార్య పిల్లల మీద పుస్తకాలు మీద సొమ్ములన్నీ కట్టిస్తున్నారు. 50 మంది తీరా పేదలయ్యో. ఎందుకు నేను బ్రాహ్మణి పిల్లగాన్ని వాడు రాజు అందుగా సంతాన బలము పోయిండు. కొన్ని రోజులకున్న గాని నా గతి ఏమవుతుందో తర్వాత ముందు జాగ్రత్త అయ్యా. చిత్రహింసలు పెట్టి ఎందరో కాపులు అటువంటి ఎవరు కాపు కరణ పట్టు బ్రాహ్మణులందరూ అటువంటి పేదవాళ్ళని అటువంటి ఎక్కడ అంగబెట్టి పండ పెడతాండు. సొమగిరి మహారాజు
బ్రాహ్మణులు ఏదో పండితులు అటువంటి బీద పెద్దలలో తేలిపోతుండ్రు ఆహా. అయ్యా సోమగిరి మహారాజా నువ్వు ఎకరాల కొరకు నువ్వు కాశీపురం ఊరికి ఇవ్వయ్యా అవును. నీ పాపగారుడు నీ యొక్క చదువుకున్న కొడుకు మమ్మల్ని ఇంతగా మోసపెడుతుండని చెప్పి అవును. కాళ్ళ మీద పడి అటువంటి ఎవరు అటువంటి ముఖ్యంగా పిల్లలు ఇచ్చేటువంటి కాళ్ళ మీద సేకరి తంతాండు. ఆ శిలపై కొరకు ఇంత చిత్రీకరణ పెడతాడు వీరి కదా ఇక్కడ ఉన్నది సమగిరి మహారాజు ఇద్దరు భార్య భర్తలు కలిసి నాయన కాశీ యాత్రలకు ఎప్పుడు వచ్చిండు లోకాల భగవంతుడు కాశీలో కంటేశ్వరుని గుడి కాడికి వచ్చి ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడు తపస్సు పట్టిండు వారి తపస్సు మెచ్చి వారి భక్తి మెచ్చి భగవంతుడు సంతానముడిగా అడ్డేనాడు లోకాల భగవంతుడు కైలాసవాసుడు లోకాల భగవంతుడు సంతానముడి కట్టాడు సంతాన బలము తీసుకొని ఇద్దరు భార్య భర్తలు కలిసి అరే తందానా తందానా సంతాన బలము తీసుకొని వెళ్ళలేని సంతోషపడి అనుకున్నాడు కలరు చంద్రావతిని మేడలో ఉంచి చంద్రావతిని మేడ లోపల ఉంచిన ఆయన పరవట ఎలాగో ఒక కరకర పొద్దు వర్షం వరకంటే 10 గంటల టైంకు సభగచ్చిరు గాడి కన్నా సభగచ్చిరు గాడి కన్నా ఎప్పుడు వచ్చిండో సోమగిరి రాజే అంతదండి 50 మంది కాపులు అటువంటి ఎవరు బీద పేదల్ని బట్టి అటువంటి అంగబెట్టి అటువంటి బండ పెట్టి పుట్టు కళ్ళతో దొక్కంగా రాజు సోమగిరి రాజు ఎప్పుడు చూసిండ్రో అమ్మ రాజు కాళ్ళ మీద పడ్డారే కాలు పోత సోమగిరి రాజా చూడవయ్యో కొడుకుని పోయి ప్రాతాని దొరా మాకు అన్యాయం చేసిండు దొరా కొండేట తాసిలపై గంగంత గుండెలోని సర్కారు బంగళ కాలంగా పెట్టి బండ పెట్టి నీటిగా 5 రోజులాయ మాకు అన్నము లేదే ఓ పడి వేసుకున్నటువంటి మా ముళ్ళ కంప తెచ్చేటువంటి ఎవరు ఈ పీడ పెట్టి కాలు పుట్టు తోటి తొచ్చినాడే చూడయ్యా చూడు తాతలో పైగా నట్టకుంటే అంగబెట్టి పండబెట్టి పూట కాళ్ళతో దొక్కిండు మా పేదూడి బాంచను మా భార్య పిల్లలటువంటి మా ముఖం చూడుకున్న మా పిల్లల ముఖం చూడని చెప్పి మా భార్య పిల్లల పిల్లటువంటి ఇప్పుడు పిల్లలు తీసి కాళ్ళ మీద ఎగిరి తంతాడు కాళ్ళు మొత్తం బాంచను మా భార్య వచ్చి కూడా అయ్యా కాపులు కర్ణాలు పట్టు బ్రాహ్మణులు వేద పండితులు అందరూ వచ్చిన రాజు సోమగిరి మహారాజు కాళ్ళ మీద ఎప్పుడు పడ్డారు అయ్యా నీ కొడుకు మా ప్రాణం తీసుకునే మమ్మల్ని బతకని ఏడయ్యా ఇటువంటి కొడుకు దేశం రాజ్యం అప్ప చెప్పినవు మా ప్రాణం తీసుకునేమని చెప్పి కాపులు కర్ణాలు పట్టు బ్రాహ్మణులు వేద పండితులు అందరూ వచ్చి ఎప్పుడు కాళ్ళ మీద పడ్డాడు రాజు సోమగిరి రాజు అక్కడిక్కడ చూసి కన్న కొడుకు ఎప్పుడు చూసిండో అన్న అచ్చోలా బక్కు తెలివి లేదా బుద్ధి లేదా నేను పోంగా నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి
కాపులంటే కన్న బిడ్డలు, అది రాజులతోనే రాజరికం, ప్రజలతోనే ప్రపంచం. వెయ్యున్న తాట మరి మనము లేని కాపులు లేరు, కాపులు లేని మనము లేని బిడ్డ. మరి ఈ రోజు దినమందున అన్నదాత సుఖీభావ. మరి 1000 దగ్గర 500 తీసుకోమన్నా, 500 ఇచ్చే దగ్గర 250 తీసుకోమన్నా. మరి ఈ రోజు దినమందున డబ్బుకు డబ్బు వసూలు చేసి డబ్బు లేని వాళ్ళది అంగబెట్టి పండలు పెట్టి ముండ్ల కమ్మతో కొట్టేందుకు నీ తాత జాగిరా అయ్యా జాగిరా 106 మంది చూడంగా కొడుకుని దొరకబట్టి చెడలు మరి చెంప దెబ్బ కొట్టినాడు. మంది చూడంగా అగొచ్చడలు మరి చెంప దెబ్బ కొట్టిండు కదరో. ప్రధాని చూసిండు కాపులు కన్నాలు బట్లు బ్రాహ్మణులు యాద పన్ను సభ వేసి కూర్చున్నాడు. ఏదో పిల్లకాకి తెలిసెంతనో తిలకనెంతనో ఒరి కొడక ఇంత వేసినవరా, నీకు చెప్పింది ఏంది చేసింది ఏంది అని చెప్పి నన్ను ఇంటికి కొంచెం పోయి 4 మాటలు చెప్పు, 4 దెబ్బలు కొట్టుండే. ఈ 106 మంది వచ్చిన మంచి దెబ్బ దెబ్బ కొట్టిండు కాబట్టి సంగతి చూసేదా ఒక్కడే మాట కబడతారు. 106 మందిలో 1000 మందిలో చెరని మంచి చెంప దెబ్బ కొట్టిండు. కాకపోతే నన్ను ఇంటికి పోయి కొట్టనుంది. 106 మంది నన్ను దెబ్బ కొట్టిండు కబడతారు. నేను చూస్తే బ్రాహ్మణుడి, వాడు చూస్తే రాజు. గరగర గరగర పొద్దు కొడుతుంది నీ సాగుడ పూయగరా. పొద్దు కొడుతుంది నానా కానీ సాగు డప్పు ఎగియకపోతే నేను లింబై ప్రతాప్